రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి శ్రీవారి లడ్డూలు కల్తీ ఈ కేసులో నిందితులను 3 రోజు సిట్ అధికారులు విచారిస్తున్నారు. మొదటి రోజు 4 నిందితులను వేర్వేరు గదుల్లో విచారించిన సిబిఐ అధికారులు రెండో యార్డ్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలే బాబా డైరీ డైరెక్టర్లు కోమిలి జైన్, విపిన్ జైన్లను కలిపి విచారించారు. మొదటి రోజు ఇచ్చిన సమాధానాలను ముగ్గురు ముందు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. యార్డ్ డైరీకి టీటీడీ టెండర్లు దక్కడం వెనుక అప్పటి పాలక మండలిలో కొందరి బోర్డు సభ్యుల హస్తం ఉందని సిట్ అధికారులు గుర్తించారు. ఇక యార్డ్ డైరీకి టెండర్లు వేసేందుకు అవసరమైన డబ్బు, మిగిలిన వ్యవహారాలన్నీ ఆ సభ్యులే చూసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక తిరుపతిలో నిందితులను కస్టడీలోకి ప్రశ్నిస్తూనే వాళ్ళు చెప్పేదాని ప్రకారం వారి ఇల్లు, కార్యాలయాలు, బోలేబాబా, వైష్ణవి, యార్డ్ డైరీలలో మరో బృందం సోదాలు చేస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, తిరుపతిలో 3 రోజు సీటు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మొత్తం మీద శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో అనిమల్ స్పాట్స్ కలిసినటువంటి నెయ్యిని సరఫరా చేసినటువంటి కంపెనీల పైన ఇప్పటికే సిబిఐ అధికారులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. తొలి దశలో 4 నిందితులను కూడా అరెస్ట్ చేసిన తర్వాత గత 2 రోజుల నుంచి కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణలో కొన్ని సంచలన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అంటే తొలి రోజు విచారణలో 4 నిందితుల్ని ఏదైతే బోలేబాబాకు సంబంధించిన డైరీ కావచ్చు, లేదంటే వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, ఈ 3 కంపెనీలకు సంబంధించి 4 డైరెక్టర్లు, అదేవిధంగా ఎండీని వేరువేరు గదుల్లో కూడా విచారణ చేసి కొన్ని కీలక అంశాలన్నింటినీ కూడా వాళ్ళ వద్ద నుంచి కూడా సమాచారాన్ని సేకరించినటువంటి సిబిఐ అధికారులు నిన్నంతా కూడా ముగ్గురిని ఏదైతే అంటే బోలేబాబా డైరీకి సంబంధించి కావచ్చు, ఏఆర్ డైరీకి సంబంధించిన ఎండీల్ని ఒకే గదిలో అంటే మొన్న చెప్పిన సమాధానాలకి, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలకి, నిన్న చెప్పిన సమాధానాలకి కొన్ని ఆసక్తికరమైనటువంటి సంచలన విషయాలు వచ్చిన నేపథ్యంలో వాటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఏఆర్ డైరీకి ప్రధానంగా ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలకంగా గతంలో పనిచేసినటువంటి బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి 2 పేర్లు బలంగా వినపడుతున్నాయి. ఇందులో ఒకరు చెన్నైకి చెందిన వ్యక్తి, అతనే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించినట్లు, ఏఆర్ డైరీకి టెండర్లు అప్పగించే విషయాలు కావచ్చు, దాని తర్వాత వాళ్ళకు డబ్బులు అంటే ట్రాన్సాక్షన్స్ విషయాలు కావచ్చు, లేదంటే దాని తర్వాత వ్యవహారాలన్నీ కూడా ఏ స్థాయిలో ఇవన్నీ కూడా వ్యవహారాలు నడిపించారో ఆ స్థాయి వ్యవహారాలన్నింటినీ కూడా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ టెండర్ల కుంభకోణంలో పెద్ద మొత్తంలో ముడుపులు మారాయనేది ప్రధానంగా సిబిఐ అధికారులు చెబుతున్నటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి బలం చేకూర్చే విధంగా కూడా నిన్న విచారణ జరిపినటువంటి ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి ఏఆర్ కంపెనీ వాళ్ళ ఇళ్లలో, అదేవిధంగానే వాళ్ళకి సంబంధించిన పిఏలు, అదేవిధంగానే క్రియాశీలకంగా ఆ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వాళ్ళ ఇళ్ల వద్ద కూడా పెద్ద ఎత్తున సిబిఐ అధికారులు ప్రత్యేకంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం, ఒకవైపు ఇక్కడ విచారణ జరుగుతుంది. ఇక్కడ విచారణ జరుగుతున్న సమయంలో వీళ్ళు ఇక్కడ ఇస్తున్నటువంటి ఆదేశం అంటే ఇక్కడ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ మరో ప్రత్యేక బృందాలు అక్కడ విచారణ అంటే అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా అంశాలన్నీ కూడా కీలకంగా స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ కూడా ఆదివారం అయినప్పటికీ కూడా మరోసారి ఇవాళ కూడా విచారణ మరి కాసేపులో ప్రారంభం కాబోతోంది. రేపు ఎల్లుండి అంటే కోర్టు ఇచ్చినటువంటి గడువు ప్రకారం రేపు ఎల్లుండి వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఇవాళ విచారణలో మరికొన్ని విషయాలు ఏదైతే నిన్న చెప్పినటువంటి దాని ప్రకారం నిందితులు ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం బోర్డు సభ్యులపైన ప్రధానంగా ఆరోపణలున్నాయి. ఆ బోర్డు సభ్యులకు సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా ఇవాళ వెలుగులోకి వస్తాయి. దాని తర్వాత ఆ బోర్డు సభ్యులు ఎవరైతే చెన్నైలో ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడానికి కూడా సిబిఐ అధికారులు సిద్ధమవ్వడం జరిగింది. సో మొత్తం మీద రేపు ఎల్లుండి కంప్లీట్ అయిన తర్వాత మరికొన్ని అరెస్టులు అనేది ఖచ్చితంగా ఉంటాయని చెప్పి కూడా సిబిఐ అధికారులు చెప్తున్నారు. ఎవరైతే అరెస్టులు అవబోతున్నారో అది రాజకీయ పరంగా ఏదైతే టీటీడీలోకి వచ్చినటువంటి బోర్డు సభ్యులను అరెస్ట్ చేస్తారా, లేదంటే గతంలో పనిచేసిన టీటీడీ అధికారులను అరెస్ట్ చేస్తారా, ఇలాంటి ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తారనేది ఒక ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద మాత్రం మరి కాసేపట్లో ఇవాళ 3వ రోజు విచారణ అనేది ప్రారంభమవుతుంది. ఆదివారం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా దీన్ని ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం టైం వేస్ట్ కాకుండా ఈ కేసుని కోట్లాది మంది భక్తుల మనోభావం దృష్టిలో పెట్టుకుని ఇంత దారుణంగా పాల్పడ్డారు కాబట్టి కనీసం శ్రీవారికి లడ్డూ ప్రసాదాలు కాకుండా అక్కడ లోపల నైవేద్యంలో పంపిణీ చేసేటటువంటి అందులో కూడా ఈ అనిమల్ స్వాట్స్ అనేటువంటి కలిసింది. ఇదే భక్తుల్ని జీర్ణించుకోలేకుండా పోతుంది. అందువల్లనే ఒక పారదర్శకంగా ఈ కేసుని టేకప్ చేసినటువంటి సిబిఐ అధికారులు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడ కూడా మీడియాకి సమాచారం ఇవ్వడం లేదు, ఎక్కడ మీడియాతో మాట్లాడడం లేదు. కేవలం విచారణ కంప్లీట్ అయిన తర్వాత
ప్రధాన నిందితుల్ని ఒక ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఒక రిపోర్ట్ ని సుప్రీంకోర్టుకి ఇస్తారు. సుప్రీంకోర్టు దాని తర్వాత చర్యలు ఇచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇవాళ రేపట్లో మాజీ బోర్డు సభ్యులు కూడా వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. బ్రాహ్మణి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.